జాన్ అనే కుర్రాడు రెస్టారెంట్ లో ఉన్న సమయంలో అనుకోకుండా తన షర్ట్ మీద కిచ్చా పడుతుంది. అప్పుడు ఇదంతా కూడా ఎదురుగా ఉన్న జాన్ తల్లి కెమెరాలో రికార్డ్ చేయడం వల్ల అసలు ఏం జరిగిందో మళ్ళీ చూద్దామని రివైండ్ బటన్ ప్రెస్ చేస్తుంది. అయితే విచిత్రంగా సంఘటన ఎలా మొదలైందో నిజ ప్రపంచంలో మళ్ళీ అదే చోటులో మొదలవుతుంది. ఆ సమయంలో తన కొడుకు షర్ట్ మీద ఏ మార్క లేకపోవడంతో ఆమెకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అదే విధంగా జాన్ కూడా ఏం గుర్తులేనట్టు ప్రవర్తిస్తాడు. అయితే ఇదంతా కూడా పక్క టేబుల్ లో కూర్చుని ఒక పోలీస్ ఆఫీసర్ గమనిస్తాడు. ఆ తర్వాత వారిద్దరు కూడా తమ కారులో అక్కడి నుండి బయలుదేరి వెళ్లిపోగా వెనుక ఒక పోలీస్ కార్ వారిని వెంబడిస్తూ వస్తుంది. అప్పుడు పోలీస్ ఆఫీసర్ వారిని ఆపి స్పీడ్ లిమిట్ కన్నా ఎక్కువ స్పీడ్ గా వెళ్లినందుకు ఫైన్ కట్టమని అడుగుతాడు. ఆ సమయంలో జాన్ కెమెరా రికార్డ్ ఆఫ్ చేయడం మర్చిపోతాడు. అప్పుడు పోలీస్ ఆఫీసర్ తన చేతిలో ఉన్న కెమెరా తీసుకోవాలని ప్రయత్నించినప్పుడు జాన్ వాళ్ళ అమ్మ అనుకోకుండా రివైండ్ బటన్ ప్రెస్ చేస్తుంది. దాంతో ఒక్కసారి కాలం తిరిగి వెనక్కి వెళ్తుంది. ఆ తర్వాత ఉన్నట్టుండి జాన్ వాళ్ళ అమ్మ కళ్ళు తెరిచినప్పుడు ఆమె తన కొడుకుతో కారులో వెళ్తుంటుంది. ఇదంతా కూడా తనకు విచిత్రంగా అనిపించి ఆ విషయం గురించి తన కొడుకుతో మాట్లాడగా తనకు అలా ఏమి జరిగినట్టు గుర్తులేదని చెప్తాడు. అయితే ఈ విషయాలన్నీ కూడా తనకు మాత్రమే గుర్తున్నట్టు ఆమెకు అర్థమవుతుంది. అసలు ఈ విధంగా కాలం వెనక్కి వెళ్లడం ఏంటని ఆమె అయోమయానికి